మన తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమెన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుంటారని, బాగుండాలని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన ప్రసంగ అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. అంటే దేని కొరకు నీ పరుగు. అయితే ఇక్కడ 9వ వ్యక్తి ఎవరంటే ఎలీషా. 9వ వ్యక్తి ఎవరంటే ఎలీషా. ఎలీషా పరుగు ఏంటంటే సేవ కొరకు ఎలీషా పరుగు. దీని కొరకండి 9వది ఎలీషా పరుగు సేవ కొరకు. ఈ మాట రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట. రాజులు మొదటి గ్రంథము 19:21వ వచనంలో రాయబడిన మాట. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నాగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా ఎంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేర్చుండెను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటును మరుగుపరచమని ఏడంతా అభిషేకించమని నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మనం బలపరిచి మీరు అక్కడ చేతపరచమని ఈ రాత్రి ఈ చిన్న పది తెచ్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. అయితే ఈ దినానికి మన యొక్క అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. ఇందులో 9వ వ్యక్తి అంటే ఎలీషా. పరుగు దేని కొరకు అంటే సేవ కొరకు. ఎలీషా పరుగు సేవ కొరకు. రాజులు రాసిన మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 21వ వచనం రాయబడిన మాట. అతడు ఎడ్లను విడిచి చూడండి అతడు అతను విడిచి వెళ్ళి ఎడ్లి కాడును తీసి వధించి వాటి మాంసమును గుర్తి నాగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా ఎంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేర్చుండెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యముల నుండి మనతో మాట్లాడిగాక. ఆమేన్. అయితే ఇది నన్ను ఒక విషయం మనం జ్ఞాపం చేసుకోబోతూ ఉన్నాం. ఏమిటయ్యా ఈ యొక్క విషయం అంటే ఇందులో రాసిన మాటను బట్టి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏముందంటే ఎలీషా పరుగంట సేవ కొరకు. అయితే ఇక్కడ అతడంట 12వ నాగలు దున్నుతున్నాడంట. ఏంటండి 12వ నాగలు అంటే అక్కడ దున్నుతున్నప్పుడు విస్తారమైన నాగలు పెట్టి ఆ యొక్క దున్నుతున్న సందర్భంలో అక్కడ దేవుని యొక్క సేవకుడు ఏలియా వచ్చి అతన్ని సేవ కొరకు పిలిచినప్పుడు వాటిని విడిచిపెట్టి చూడండి ఆయన ఇశ్రాయేలు వారిలో బయలునకు అంటే మోకాళ్ళనకయు నోటితో వాడిని ముద్దు పెట్టుకునకయు నుంటాయి 1000 మంది ఇంకా నాకు ఇంకను మిగిలి ఉండదు. ఏలియా అచ్చటి నుండి పోయి అతనికి ఎలీషా పాతు కుమారుడైన ఎలీషా కనబడను. అతడు తన ముందరున్న 12వ అరకలి ఎడ్ల చేత దునుచు 12వ అరకలి తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా చూడండి ఏలియా వెళ్ళి
అక్కడ యెహోషాపాతు కుమారుడు ఎలీషా కనబడ్డాడు. కనబడిన వెంటనే అతను 12వ అరకలంటే ఆఖరణ ఉన్నాడు, దున్నుతూ ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే అతని యొక్క ఉన్న దుప్పటి అతని మీద వేయగానే అతడు ఎడ్లను విడిచి ఏలి వెంబడి పరిగెత్తి నేను పోయిన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చిన్ను ఎంబడించదని చెప్పి అతన్ని అడుగగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అతడు అంటున్నాడు, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నేను దేవుని కొరకు వస్తా ఉన్నాను, నా తల్లిదండ్రులను ఒక్కసారి ముద్దు పెట్టుకుని నేను వస్తాను అని చెప్పి అది ఎలీసా బయలుదేరాడు. వెళ్ళాడు, ముద్దు పెట్టిన వచ్చిన తర్వాత 12వ అరకలు దున్నుతున్నప్పుడు ఏ అరకల చేత దున్నపడుతున్నాడో ఆ ఎడ్లను వధించారు. ఆ ఎడ్లతో దున్నుతున్న కాడిని అంటే ఆ యొక్క నాగలను ఏం చేశారంటే అది విరగ్గొట్టి కాల్చి దాన్ని వడ్డించారు. చూడండి ఎంత గొప్ప అద్భుతమైన సేవకి నిలబడ్డాడండి. ఈరోజు దేవుని పని చేయడానికి యవనస్తులను పిలుస్తూ ఉంటే మాకు ఇంకా వయసు ఉంది, మాకు ఇంకా బలం ఉంది, మాకు ఇంకా కోరికలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. అయితే ఎలీషా దేని కొరకు పరిగెట్టాడయ్య అంటే సేవ కొరకు తీర్మానం చేసుకున్నాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. అంటే ఎలీషా దేవుని సేవ అది ఎంత చిన్నదైనా సరే చేయడానికి అత్యుత్తరగా ఉన్నాడు. అంటే అంత అద్భుతంగా ముందుకు నడవగలిగాడు. అందుకే అతను మనం చూస్తూ ఉంటే పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడిని విడిచి వెళ్ళిన కాడును ఏం చేశాడండి, వధించాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనము చేస్తున్న పనిని విడిచిపెట్టి దేవుని సేవలో నిర్బంధంగా జీవించాలి. దేవుని కొరకు పిలుపు వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ఆగకూడదు. ఎందుకంటే దేవుడు మన పట్ల అటువంటి గొప్ప అద్భుతాన్ని, గొప్ప కార్యను మన పట్ల చేస్తూ ఉన్నాడు. కనుక ఎలీషాలాగా మనం కూడా ఏం చేయాలంటే దేవుని సేవలోకి అంటే మనము ముందుకెళ్ళాలి. అంటే దున్నుతున్న తరచుగా తన సేవకులు సాధారణమైన చిన్న చిన్న పనుల్లో ఉండగా దేవుని వారిని పిలుస్తూ ఉంటాడు. ఎలా చెప్తూ ఉన్నారు పాస్టర్ గారు, దేవుడు చిన్న చిన్న పనులు చేస్తున్నాడు, పిలుస్తాడా అంటే ఖచ్చితంగా పిలుస్తాడు. ఎలా పిలుస్తాడో వాక్యం తెలియపరుస్తూ ఉంచండి. మత్తయి సువార్తలోకి వెళ్తే అక్కడ మనము చూస్తూ ఉంటే అక్కడ ఏముందంటే 4వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏముందయ్యా అంటే అక్కడ చూడండి, రాయబడిన మాట, మరలా అపవాది మిగులు ఎత్తిన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యమునటిని వాటి మహిమను ఆయనకు చూపించి చాగులు పడంటుంది. మరి అయితే దేవుడు చాగులు పడ్డాడండి? లేదు. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం చూడండి, అక్కడ ఏమంటాడో, యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు యొద్ద కూర్చున్న మత్తొక మనుషుని చూచి నన్ను ఎంబడించమని అతను చెప్పగా అతడు లేచి ఆయనను ఎంబడించెను. దేవునికి స్తోత్రం. దేవుని ఎంబడిస్తే ఆశీర్వాదము, దేవుని యొక్క పని చేస్తే గొప్ప దీవెన. మరి ఈరోజు నువ్వు చేస్తా ఉన్నావా? ఏ చిన్న పని పెద్ద పని కాదు, ఏ పనైనా సరే దేవుని పని చేస్తే అది ఆశీర్వాదము. దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఆ పనిలో మనం ఎప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మరి యొక్క మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో కూడా దేవుని ముందు పెట్టుకుని దేవుని కొరకు మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడని దేవుని సేవకుడిగా మీకు అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. మరి ఎలీషా సేవ విషయంలో ఏంటయ్యా అని మనం చూస్తే అక్కడ చూడండి, చిన్నదైనా సరే చేయడానికి ఇష్టపడ్డాడు. రాజులు 2వ గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనము చూస్తే అక్కడ రాయబడిన మాట, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారం చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకులు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన యెహోషాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, దేవునికి స్తోత్రం. సేవకుడు ఉన్నాడా అంటే అతను అంటున్నాడు, ఖచ్చితంగా
దేవుని సేవకుడు ఎక్కడున్నాడు మన మధ్యన? ఎక్కడా? ఎలీషా చేతుల మీద నీళ్లు పోశాడు. సేవకుడున్నాడు. మరి సేవకుడున్నాడు అన్న విషయము ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. తిరిగి అంటే చెక్కిన వాళ్ళు అంటే అవకాశాన్ని కూడా తొలగించుకున్నాడు. తన జీవోపాధిని చెడగొట్టి దేవుని కోసం బయలుదేరాడు. ఏంటండి, దేవుడు పిలిచాడు కనుక ఆ పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడేమంటున్నాడు తెలుసా? దేవుడిని పిలుచుకున్నాడు, కానీ అతను పనిని విడిచిపెట్టి దేవుణ్ణి అంబడించడంలో, దేవుని కొరకు నమ్మకంగా జీవించటంలో అతడు ముందంజలో ఉన్నాడు. మరి రాత్రి దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు నేను పిలుస్తూ ఉంటే, దేవుడు నిన్ను పనిముట్టుగా వాడుకోవడం సిద్ధపడుతూ ఉంటే నీకు ఇంకా ఆటంకం ఉందా? ఇక్కడ ఎలీషా అయితే తన సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియక్క తన గురువు గారైన ఏలియక్క సిద్ధపడ్డాడు. ఏలి ఎత్తబడే వరకు కూడా ఏలి అంబడే తిరుగుతూ ఉన్నాడు. ఏలియతోటే ఉన్నాడు. సేవ కొరకు జీవించాడు. మరి అటువంటి ఎలీషాలాగా ఈరోజు మన బ్రతుకుల్లో మనం కూడా సేవ చేయగలుగుతున్నామా? ఈరోజు మనం కూడా అట్టి రీతిగా ఉండగలుగుతున్నామా? పిలుస్తున్నప్పుడు దేవునికి సరెండర్ అయిపోవాలి. అయితేనే నీకు ఆశీర్వాదము. ఎందుకంటే దేవుని సేవ చేయడానికి యోనాకు ఒక పిలుపు వచ్చింది. యోనా, నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. నినివే పట్టణానికి ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెళ్ళకుండా మరొక చోటకి వెళ్ళాడు. దేవుడు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని నాలో తీసుకురావాలని ఒక తుఫాను రేపాడు, సీట్లు వేయించాడు. అట్లాగా మొత్తం మీద అతన్ని దేవుని పనిముట్టులోకి లాక్కొచ్చాడు. లాక్కొచ్చిన తర్వాత యోనా ఇష్టమున్నా లేకపోయినా సరే ఒకరోజు ప్రయాణం చేసి ఏమన్నాడు తెలుసా? నమ్ముకుంటే దేవుడు నమ్ముకోండి, లేదా మీరు బ్రతుకులు నాశనం అయిపోతాయని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. కోపంగా చెప్పినా, ఎలా చెప్పినా ఆ ప్రజలు అంగీకరించారు. అంగీకరించడంతో పాటు ఆ యొక్క దేశము ఆ యొక్క నినివే పట్టణం అంతా మారుతుంటే ఎంత అద్భుతంగా ఉండే. కానీ సేవకుడు మాత్రం మారలా. మరి రోజు మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు కొరకు మనం నిలబడుతున్నప్పుడు, ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా అనేకమైన నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, లేదా వ్యతిరేకతలు నీకు రావచ్చు. దేవుని పనులు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలాగో తెలుసా? దేవుని యొక్క పని చేస్తూ ఉంటే, లేచి నువ్వు పని చేయి, నేను నీ పని చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానానికి నువ్వు నేను లోబడుతూ ఉంటే, ఆ వాగ్దానానికి నువ్వు నేను కనుక సరెండర్ అవుతూ ఉంటే కనుక మనం అంతైనా ధన్యులం అండి. ఈ రాత్రి అయినా ఈ సమయంలో ఎలీషా వలె ఎలీషా ఏలీ దగ్గర అణిగి మణిగి ఉన్నాడు. గురువుగారి దగ్గర సేవ చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో చూచి నేర్చుకున్నాడు. అంటే ఏలి అయితే ఏడాత్మ అంటే ఆ 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అంటే 2 ఆత్మలు పొందుకున్నాడు. మరి రోజు నువ్వు ఎలా ఉన్నావు? మనం ఎలా ఉంటున్నాం? మన పరిచర్య ఎలా ఉంది? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? కనీసం ఒక్కసారి జ్ఞాపం చేసుకుందామా? ఈ రాత్రి ఎంతోమంది యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. యూట్యూబ్లో కానీ, ఈ యొక్క వాట్సాప్లో కానీ అనేక మంది యొక్క మాటలు వింటూ ఉన్నారు. వింటున్న మనము, మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన జీవితాలు మార్చబడితే అది ఎంతైనా గొప్ప ఆశీర్వాదని, గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు వినడానికి మీరు మా కృప చూపించారు. నన్ను ఒక చిరువు సాటును మరుగుపరిచి ఏడంతా అభిషేకించి నన్ను ఒక బోరుగా వాడుకొని నా నోటికి నోరండి, నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు, మా జీవితాలు సరిచేసి మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశంలో ఎంతోమంది విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిబోతులు, త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు, రక్షణ భూమి తెచ్చండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. తను తలకిందులు చేయగలిగే
గొప్ప యవనస్తులు లేవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం విడిచిపెట్టండి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికి సమయంలో చదువుకున్నారో వారి దిశలోను, విశ్వాసంలోను ఎదుగుదల దయచేయండి. ఉద్యోగ పద్ధతులు దయచేయండి. వివాహాన్ని సిద్ధపడకు భాగస్వామ్యం సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమీ పడిపోందో ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడ్డలేక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం దయచేయండి. గర్భలు దీవించండి. నెల నిండుగా సులువైన కార్పు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు నేకుంటుండగా యేసు నామంలో వనరులు సమకూర్చండి. వారి అక్కలు తీర్చండి. ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే ఇండియా దేశంలో గృహాలు లేక స్థల డబ్బులు అనేక ఉంటున్నారో వారి అక్కలు కూడా మీరు తీర్చండి. నేనా ఈ రాత్రి ఎవరైతే నేనా విదేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కం లేక, పాస్పోర్ట్లు లేక, లైసెన్స్ బిడ్డలు అనేక మంది ఉంటుండగా వారి అక్కలు తీర్చండి. వారితో మీరు మాట్లాడి ప్రార్థిస్తున్నదండి. విదేశాలు యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో, రోగులతో బిడ్డకు స్వస్థ దయచేయండి. ఎంతమంది విదేశం ఉండి స్వదేశం వెళ్తున్నారు, వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు వారు మీరు క్షేమంగా తోడుకెళ్ళండి. నేను ఈ రాత్రి ఎవరైతే నేనా వివాహ ఎడ్డింగ్ జరపడం బట్టి భర్తలు జరపడిన బిడ్డ బట్టి ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమైన దీవెన, ఆశీర్వాదాన్ని గ్రహించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ఎవరైతే ఆప్తులను కోల్పోయి దుఃఖంలో, వ్యాధులు ఉన్నారో వారి కుటుంబాలకి ఓదార్పు, ఆదరణ దయచేయండి. ఓ యెరూషలేమా నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. యెరూషలేము బిడ్డని కాంచివ్వండి ప్రభా. ఎంతో ప్రమాదమైన స్థితిలో ప్రభా, భయంకరమైన జరగడానికి సిద్ధంగా ఉన్నది ప్రభా. నిశ్చితమైతే శాంతిని, సమాధానం, ఐక్యతని మీకు అమరించండి. నేను అది మరి ముఖ్యంగా ఇండియా ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామానికి దర్శించండి. ఎంతోమంది వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడుకు పడినారయ్యా. వారందరి స్వస్థత, ఆయుష్ని, ఆరోగ్యం కూడా విడిచిపెట్టమని ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి మీరు అక్కడ రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే ధన్యత, కృప మీరు మాకు అనుగ్రహించమని ఈ రాత్రి చిన్న బతుకు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాటలు నుండి బిడ్డకును, ఈ ప్రార్థన లేఖించి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మరి పరిచయం మీకు ఆశీర్వాదకరను, దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబం పంపించి దీని ద్వారా దీవెన ఎక్కడ కడదాం. ఇట్లు పాస్టర్ కొల్లాబోతుల జీవరత్నం. మరి మీకు ఏదైనా ప్రార్థనాంశతలు కానీ ఏదైనా సలహాలు కావలిస్తే కనుక నేరుగా మీరు మాతో చాట్ చేయొచ్చు, మెసేజ్ పంపొచ్చు. మరి ఇజ్రాయెల్ దేశం నుంచి మీకు శుభాలు తెలియపరుస్తూ దీవిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.